ఈ వీడియోలో మనం భీమ్లా నాయక్ మూవీ ఇంకా హర్ష సాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. స్వాగతం సుస్వాగతం. ఏంటి గొట్టంగాడి మధ్య కన్సిస్టెంట్ అయిపోయాడని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మొన్న మా వైజాగ్ లో 2 లక్షల కిలోల గంజా అయితే పోలీసులు కాల్ చేశారు. సుమారుగా 850 కోట్లు దాని విలువ. సో ఆ వీడ్ స్మోక్ పీల్చినప్పటి నుండి చాలా తిక్కగా ఉంటుంది నాకు. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ గాంజా ఎఫెక్ట్. తగ్గిపోతుంది తొందరలోనే. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా పెట్టేసండి చెవిలో ఇయర్ ఫోన్స్. స్టార్ట్ చేసేద్దాం మన పత్తేపరం. సన్ ఆఫ్ ఇండియా అంత సూపర్ హిట్ కాకపోయినా మూవీ ఓకే అంటగా, అంటే బెటర్ టాక్. నాన్నగారు మీరు ఆపండి. మీకు తెలుసా ఆ మూవీ ఫస్ట్ మా ఇద్దరినే చేయమన్నారు. నేనేమో మా ప్రెసిడెంట్, చాలా పనులు ఉంటాయి. ఇంకా మా నాన్నగారు ఇలాంటి చిన్న సినిమాలు చేయరు. ఓన్లీ హై విఎఫ్ఎక్స్ మూవీస్ మాత్రమే చేస్తారు. అందుకే వదిలేస్తాం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. మా నాన్నగారు అంత కాకపోయినా మీకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆపుతారా మీ డబ్బా కాస్త? భీమ్లా నాయక్ పిడుగు లాంటిది, పవర్ స్టార్, సునామీ లాంటోడు. ఓవరాల్ గా 2 రాష్ట్రాల్లో భూకంపం సృష్టిస్తుంది భీమ్లా నాయక్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. గైస్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చా, ఇంకా లుంగి కండువా కూడా తీయలేదు. పవర్ తగ్గిపోయేలోపు వీడియో చేసేద్దామని. పవర్ స్టార్ తోపు, దమ్ముంటే ఆపు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కు, లేదంటే నీ మీద ఒట్టు. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల ఇన్నాళ్ళలో ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎప్పుడు నష్టపోయినటువంటి ఉద్దేశమే లేదు. ఇప్పుడు దాకా నష్టపోలేదు. కాబట్టి ఇటువంటి ఇంత దారుణమైన రేట్లు పెడితే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారని, మా వల్ల వాళ్ళు నష్టపోకూడదని మేము ఏం చేసామంటే ఒక హుండీ పెట్టుకొని అందరూ తలా తోచినంత సాయం చేసి డిస్ట్రిబ్యూటర్కి సాయం చేద్దామని మేము నిర్ణయించుకున్నాము. అవునన్నా, అంతే అన్న. మనం అడుక్కుతున్నా పర్లేదు, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపడకూడదు. నువ్వు తగ్గొద్దు అన్న, మేము ఉన్నాం నీకు. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్. అయినా టికెట్ రేట్ పెంచాలి కానీ తగ్గించడం ఏంటయ్యా బొక్కలాగా. మినిమం లో మినిమం 1000 రూపాయలు ఉండాలి మా అన్న సినిమా అంటే. ఆంధ్రాలో 5 రూపాయలకి టికెట్ అమ్మాలి. నీకు దమ్ముంటే జగన్కి ఇదే తెలంగాణ 500, 100 రూపాయల టికెట్ 2500 కొంటాం. మేము డిస్ట్రిబ్యూటర్ మేము డబ్బులు ఇస్తాం. 5 రూపాయలకి ఆంధ్రాలో అమ్మాలి. తెలంగాణలో 100 రూపాయల టికెట్ 2500కి ఇస్తే మేము డిస్ట్రిబ్యూటర్లకి మేము ఆదుకుంటాం. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఏముంటదండి, మహా అయితే కొన్ని కోట్లు ఉంటాయి అంతే కదా. అదే మా నాన్న ఫార్మర్ రా, ఆటో డ్రైవర్ రా, కూలీరా. మేము ఆదుకుంటాం, మేము కాపాడుతాం డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల్లోకి పోకుండా. గవర్నమెంట్ కి నా గుడ్డు తెలుసు టికెట్ రేట్స్ ఎంత పెట్టాలో ఏంటో. మా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసుగా, ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా రచ్చే. చెప్పను సినిమాలు మీరు టికెట్ రేట్లు తగ్గించినా మేము ఇక్కడ పవనిజం అంటే ఏటో చూపిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఓ యాటిట్యూడ్ క్వీన్. జగన్ గారు బొక్క. నాకే అనుకున్నా ఈ వైజాగ్ వాళ్ళందరికి ఈ అరటిపండు తొక్క ఫ్యాంటసీ ఏంటయ్యా. పవనిజం అంటే ఇక్కడ ఇది సంగతి. వాళ్ళక్కో ఇక్కడ మీ తమ్ముడు నెతుక్కుంటున్నాడు మా అక్క కనబడట్లేదని, నువ్వేమో అక్కడ తొక్క బొక్క అనుకుంటూ అరుస్తున్నావు. రేట్లు పెంచినా మా ఏక కూడా పేకలేవు. ఈడెవడో చైల్డ్ ఆర్టిస్టా? ఏ బొక్క తెలియకుండా మైక్ కనబడగానే వచ్చి గోల దొబ్బే చిల్లర గాలన్నమాట. లేకపోతే రేట్లు తగ్గించారని అందరూ గోల పెడుతుంటే ఈడు చూడు. రేట్లు పెంచినా మా ఏక కూడా పేకలేవు. అప్పడాలు అమ్ముకోరా థియేటర్ ముందుకెళ్ళి. సోది లేకుండా ఒక్క ముక్కలో జెన్యూన్ రివ్యూ. మొన్ననే కదరా బాబు ఐ ఆమ్ నాట్ వాచింగ్ భీమ్లా నాయక్ మూవీ అని వీడియో పెట్టావు. I know the public pulse. I know how to play kabaddi with the public. ఈయనే వెళ్ళనంటూ వీడియో చేస్తాడు, మళ్ళా ఈయనే సినిమాకి పోతాడు. పోయి ఏమైనా ఊరుకుంటారు అనుకుంటున్నారా? పోయి సినిమాకి రివ్యూ ఇస్తాడు. రివ్యూ ఇచ్చి దాన్ని మళ్ళా కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాడు. నియమ పీరియాడిక్ టేబుల్ లో హైడ్రోజన్ లాంటోడు ఈడు. దానికి స్టెబిలిటీ లేదు, ఈడు మాటలకి స్టెబిలిటీ లేదు బొక్కలాగా. బ్రో నా గొంతు పోయింది బ్రో. ప్రతి సీను గూస్ బంప్స్ అలాగే ఉండిపోయి బ్రో. ప్రతి సీను తెలుగు సినిమా గడ్డ భీమ్లా నాయక్ గడ్డ వచ్చేసాడు రేడు. నేను ఇప్పుడే అనుకున్నా పేటిఎం దాని రివ్యూలు ఏం కనబడడం లేదేంటని. బాబు తమన్ మీ మమ్మీ మీకు జొమాటోలో ఆర్డర్ పెట్టు, లేదంటే నా మీద ఒట్టు. వద్దులేరా బాబు గోళ తీసిదెంగతా. హర్ష సాయి వీడియోస్ రియల్ ఆర్ ఫేక్? ఏంటి బ్రో అంత మాట అన్నా? హర్ష సాయి జెన్యూన్ వీడియోస్ బ్రో అని కామెంట్లు పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో హర్ష సాయి గొప్పవాడన్న విషయం మనకు తెలుసు.
అది ఆయన వీడియోలు చూస్తే అర్థమైపోద్ది. రియల్ ఆర్ ఫేక్ అని పెట్టావుగా, అది చెప్పు ముందు. ఎప్పుడు చూడు వెదవసోది. ఆ వీడియో ఎండింగ్ లో ఆ సబ్స్క్రైబర్స్ ఇద్దరిని కూడా ఒక 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళినట్టుగా వాళ్ళకి లంచ్ అండ్ అక్కడ రూమ్స్ లో స్టేయింగ్, ఆ తర్వాత ఎప్పుడు చూడు అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళి ఇలా సావగొడతాడు జనాల్ని. గోలీ సోడాలో గోలీలు దొబ్బేసి ఈ సోదిగాడు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వేరే చోట తీసుకెళ్ళి వెళ్ళినట్టుగా చూపించారు కదా. ఆ హోటల్ ఇంకేంటో కాదు, వైజాగ్ నోవోటెల్ హోటల్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి అది ఫేవరెట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు కదా. ఆ స్విమ్మింగ్ పూల్ చాలా మందికి ది బెస్ట్ ఫొటోస్ దిగడానికి. ఆ స్విమ్మింగ్ పూల్లో నుంచొని బీచ్ గా చూస్తూ ఫోటో దిగితే వెనక నుంచి మనం బీచ్ తో పాటుగా ఉన్నట్టుగా లేదంటే ఇవన్నీ నాకెలా తెలుసు అంటే ఆబ్వియస్లీ అది కూడా వైజాగ్ కదా. సో అందువలన ఆ ప్రాంతాలు, ఆ హోటళ్ళు ఇవన్నీ కూడా ఎన్నోసార్లు తిరిగాము. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నా కూడా ఇయర్కి కనీసం ఒక 3-4 టైమ్స్ అయినా వైజాగ్ వెళ్తూ ఉంటా. సో కొన్నిసార్లు హోటల్లో కూడా స్టే చేస్తూ ఉంటా. సో ఆ వ్యూ నాకు కూడా చాలా ఇష్టమే. జోకులు వేసావంటే నీ దవడ పగలకూడదు. వైజాగ్ వస్తే ఓయో రూమ్ కైనా మినిమం 500 అవుతుందని చెప్పి బస్ స్టాప్ లోనే తొంగుంటాడు వీడు. మళ్ళా నవోటల్లో ఉంటాడంట. ఈ 5 స్టార్ హోటల్లో 5 స్టార్ అమ్ముకునే గారు. గైస్, మిస్టర్ బీస్ట్ మనీతో గేమ్స్ ఆడతాడు. తెలుగు మిస్టర్ బీస్ట్ సబ్స్క్రైబర్స్ కి బటర్ పూసి గేమ్ ఆడతాడు. నా సబ్స్క్రైబర్స్ కోసం ఇది నేను తెరిచిన ఫ్రీ పెట్రోల్ బంక్. నా ఫ్యామిలీ అయిన సబ్స్క్రైబర్స్ మధ్య గొడవ పెట్టిన ఆ పెట్రోల్ కానీ తన సబ్స్క్రైబర్స్ కోసం ఒకటి మాత్రం చేయగలడు. ప్లాన్ బి ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను రాసిన లవ్ లెటర్. కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం ఏ మాత్రం నేను కాంప్రమైజ్. హర్ష సాయి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం బొక్కలోది ఒక రోజు పెట్రోల్ బంక్ పెట్టాడు. కానీ నేను మాత్రం నా సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇల్లు కట్టిస్తాను. ఐ లవ్ యూ సబ్స్క్రైబర్స్. ఎరుపు హృదయం. ఈ వీడియోలో నేను నా సబ్స్క్రైబర్స్ కోసం ఇల్లు కట్టించబోతున్నా. నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. ఎందుకంటే ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. ఏంటి కామెంట్ లో కూడా రాయాలా? ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. పెద్ద సొల్లుగత్తిలా ఉన్నావు బేటా నువ్వు. ప్రపంచంలో మొట్టమొదటిసారి మీరు చేస్తే 2 months క్రితమే ఈ వీడియో చేసిన ఈయనేమవ్వాలరా బొక్కలాగా. గైస్, పాకిస్తాన్ కి ప్రపంచానికి సంబంధం లేదు. పాకిస్తాన్ ఈ ప్రపంచంలోనే లేదు. పాకిస్తాన్ ఈస్ ఏ మిత్. బట్ ఆన్ వన్ కండిషన్, ఆ కస్టమర్ మన ఛానల్ ట్రూ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అచ్చా, ట్రూ సబ్స్క్రైబర్స్ అని ఎలా తెలుస్తుందో? ట్రూ సబ్స్క్రైబర్ అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో 10 కన్నా ఎక్కువ వీడియోస్ చూసి ఉండాలి. మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఈ కనిపించే రెడ్ బార్స్ ద్వారా. యూట్యూబ్ మనం చూసే ప్రతి వీడియోకి ఈ రెడ్ బార్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఎవరికైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ లో 10 కన్నా ఎక్కువ వాటికి ఈ రెడ్ బార్స్ ఉంటాయో వాళ్ళకి ఈ అద్భుతమైన వీల్ ని తిప్పే అవకాశం వస్తుంది. వావ్, చాలా తెలివైన వాళ్ళు బ్రో మీరు. ఒకవేళ వాడు ట్రూ సబ్స్క్రైబర్ అయి ఉండి హిస్టరీ క్లియర్ చేస్తే అక్కడ నుంచి మళ్ళా 10 వీడియోస్ చూడాలంతే. ఈ 22 ఏళ్ల కుర్రోడు ఇంకేం చేయలేడు. కమ్యూనిటీ పోస్ట్ ట్రూ సబ్స్క్రైబర్స్ కాదో తెలుసుకోవడానికి చాలా సూపర్ బుర్రపాడు వే చూసుకున్నారు మీరు. గ్రేట్. అరే కార్తిఫర్ పేవర్స్ ముండా, మంచి పనులు చేసే వాళ్ళ మీద పడి బతుకుతున్నావు, సిగ్గులేదారా? వీడియో అయితే మామూలుగా లేదు గైస్, జస్ట్ రియాక్ట్ అయినా అంతే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్రేమతో బాయ్.